నార్నే నితిన్ మ్యాడ్ హీరోగా మనందరికీ బాగా సుపరిచితం. నిన్నను ఈయన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ శివాని తల్లూరిని నితిన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. తారక్కు నార్నే నితిన్ భావమరిది వరుస అవుతాడన్న సంగతి మనందరికీ తెలిసింది. అందుకే ఈ పెళ్లికి ఫ్యామిలీతో అటెండ్ అయ్యాడు తారక్. హైదరాబాద్లో నార్నే నితిన్ లక్ష్మీ తల్లూరి వివాహం ఘనంగా జరిగింది. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచే ఎన్టీఆర్ ఈ వివాహంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. బావమరిది పెళ్లిలో తన భార్య ప్రణీతి, కుమారులు అభయరామ్, భార్గవరాములతో కలిసి బాగా సందడి చేశాడు జూనియర్ ఎన్టీఆర్. తన పిల్లలతో ఆప్యాయంగా గడిపిన క్షణాలు, ఆయనలో తండ్రి ప్రేమను చూసి అభిమానులందరూ బాగా మురిసిపోయారు. ఈ వివాహం అత్యంత వైభవంగా హైదరాబాదులో జరిగింది. తెలుగు సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. పూల అలంకరణ, సాంప్రదాయమైన ఆచారాలు, అతిథులు రంగురంగుల దుస్తులతో ఈ వేడుక చాలా కన్నుల పండుగగా సాగింది. నితిన్ పెళ్లికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఆయన భార్య శివాని సాంప్రదాయ పెళ్లి కూతురు దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు. మరోవైపు నితిన్ కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఆమెకు తగిన జోడీగానే నిలిచాడు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఆన్లైన్లో వైరల్ అవ్వగా జూనియర్ ఎన్టీఆర్ అతిథులను ఆప్యాయంగా పలకరిస్తూ కుటుంబ సభ్యులతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్షణాల్లో ఆయన్ని సూపర్ స్టార్ ఇమేజ్కి మించిన నిరాడంబర వ్యక్తిత్వాన్ని చూపాయి. సినీ పరిశ్రమ నుంచి ఆయన సన్నిహితుడు, నటుడు రాజీవ్ కనకాల కూడా ఈ పెళ్లికి హాజరయ్యాడు. ఈ పెళ్లి కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, వ్యాపార, సినిమా రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్న రెండు కుటుంబాల కలయికగా ఇది గుర్తుగా నిలిచింది. మీడియా దిగ్గజం నార్నే శ్రీనివాసరావు కుమారుడైన నార్నే నితిన్, వెంకటకృష్ణ ప్రసాద్ తల్లూరి కుమార్తె అయిన లక్ష్మీ శివాని తల్లూరి ఇద్దరూ ప్రముఖ తెలుగు కుటుంబాలకు చెందినవారే. తల్లూరి కుటుంబానికి, ప్రఖ్యాత దగ్గుబాటి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కుటుంబంలో వెంకటేష్, సురేష్ బాబు వంటి స్టార్లు ఉన్నారు. ఈ వివాహ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సినిమా విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ తదుపరి దర్శకుడు ప్రశాంత్ నీల్తో కలిసి ఓ భారీ చిత్రంలో కనిపించనున్నారు. చిత్రానికి తాత్కాలికంగా ఎన్టీఆర్ నీల్ అనే టైటిల్ పెట్టారు. ఆయన చేతిలో దేవరా 2 కూడా ఉంది. అలాగే రీసెంట్గా వార్ 2 చిత్రంతో ఆయన బాలీవుడ్లో అడుగుపెట్టారు.